తాను మాలా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నిజామాబాద్లో జరిగిన మాలల ఐక్య సదస్సులో పాల్గొన్న ఆయన మంత్రి అడ్లూరి కామెంట్స్ పై స్పందించారు. ఆయన్ను ఎవరో రెచ్చగొట్టి తనపై కావాలని విమర్శలు చేయించారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్లో చెప్పినారు. నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, మరి నేను బాధిక కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నాడు, టీవీలలో చూస్తున్నాను, అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తున్నాను. అసలు వాడు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సెక్యూరిటీ గార్డ్ యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ ఇచ్చింది కాకా వెంకటస్వామి. మర్చిపోతున్నాడు ఆయన. మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. వివేక్ తన గురించి మాట్లాడటం బాధాకరమని ఆయన అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తనను జంతువుతో పోల్చి మాట్లాడితే సహచర మంత్రిగా ఖండించలేదన్నారు. ఇప్పుడు తన పేరు ఎత్తి వివేక్ మాట్లాడటాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారన్నారు మంత్రి అడ్లూరి. నా మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన నా కార్యక్రమానికి వాళ్ళే వచ్చి వస్తాడా రాడా లేచి వెళ్ళిపోమంటావా ఆయనతోనే చేసుకోండి అని చెప్పి అని నా పక్కన ఉన్నటువంటి ప్రభాకర్ గారు నన్ను వ్యక్తిగతంగా జంతువులతో పోల్చితే విని తెల్లారి ఎంబడే ఫోన్ చేస్తాడు అనుకున్నా. ఫోన్ చేసి మన లక్ష్మణ్ జరిగింది ఇట్లా కాదని ఆలోచన పరిస్థితి ఉంటుందని అనుకున్నా. కానీ ఇవాళ మళ్ళీ అక్కడ పోయి వ్యక్తిగతంగా నా పేరు తీసి మాట్లాడడం బాధాకరం. ఒకటే పార్టీని నమ్ముకొని ప్రజలను నమ్ముకొని దేవుడి యొక్క దయతో నరసింహస్వామి దయతో ధర్మపురి ప్రజలతో శాసనసభ్యుడిగా ఎన్నుకొని ఇలా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు శ్రీధర్ బాబు గారు వారి సహకారంతో రాష్ట్ర క్యాబినెట్లో అవకాశం నాకు వచ్చింది తప్ప నేను ఎవరి మీద ఈర్ష్య లేదు. దయచేసి ఆయన అట్లా మాట్లాడడం అనేది ఆయన విఘ్నత గురించి పెడుతున్నాను.